International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. బీఆర్ఎస్ నేత ఎర్రొల్ల శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాసప్ ట్యాంక్లోనే ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్లో నమోదైన కేసు విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. కానీ ఆయన తలుపులు తీయలేదు. ఇంతలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి భారీగా తరలి వచ్చారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఎర్రొల్ల శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో సీఐతో వాగ్వాదానికి దిగడంతో పాటు ఆయన విధులకు ఆటంకం కలిగించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ ఘటనలోనే కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీళ్ళలో ఎర్రొల్ల శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. Thank you.